ఫ్రెండ్స్, భారతదేశంలోని అత్యంత భయంకరమైన 5 ప్రదేశాలు. నెంబర్ 1 హోటల్ సవై ముజోరీ. ఇది ఉత్తరాఖండ్ లో ఉంది. ఈ హోటల్ బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఇక్కడ ఓ బ్రిటిష్ లేడీ అనుమానాస్పదంగా చనిపోయిన తర్వాత ఆమె ఆత్మ ఇప్పటికీ హోటల్లో తిరుగుతుందని అంటారు. రాత్రి వేళ గదుల్లో తలుపులు తట్టడం, అపారమైన చప్పులు వినిపించడం సాధారణమట. అక్కడ పనిచేసే ఉద్యోగులు కూడా భయంతో కొన్ని గదుల్లోకి వెళ్లడం కూడా మానేశారు. ఈ కథను ఆధారంగా తీసుకున్నదే ది సవై అనే నావల్. తర్వాత ఆ నావెల్ ఆధారంగా ది మౌస్ ట్రాప్ అనే నాటకం కూడా వచ్చింది. నెంబర్ 2 అగ్రసన్ కే బౌవలి. ఇది ఢిల్లీలో ఉంది. ఇది ఒక పురాతన నీటి బావి. చూడడానికి అందంగా ఉన్న అనుభవించే వారికి భయంకరంగా ఉంటుంది. ఈ బావి లోపలికి వెళ్లే కొద్దిపాటి సమయం లోపలే ఒక వింత శబ్దం వినిపిస్తుందట. ఆ శబ్దం కొంతమందిలో ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలన్న భావనను కలిగిస్తుందని చెప్తారు. అంతేకాకుండా ఇది బ్లాక్ వాటర్ అనే పేరు తెచ్చుకుంది. ఎందుకంటే నీటి స్థాయికి చేరే వరకు నమ్మలేని శబ్దాలు వినిపిస్తాయట. ఒకవేళ ఒంటరిగా వెళ్తే వెనుక నుంచి ఎవరో తోసినట్లు అనిపించడం అంటూ అనేక అనుభవాలు కలుగుతాయని చెప్తారు. ఢిల్లీలో ఉన్న ఇది ఒక హంటెడ్ స్పాట్ గా పేరు తెచ్చుకుంది. నెంబర్ 3 లమ్డీ డెహార్ మైన్స్. ఇది ముసూరిలో ఉంది. ఇక్కడ ఒకప్పుడు వేల మంది కూలీలు పనిచేశారు. తక్కువ భద్రతా చర్యల వల్ల వేలాది మంది ఒకేసారి ఊపిరాడక చనిపోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ మైన్స్ లో మనిషి నీడ కూడా కనిపించదు. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లిన వారు భూతి అరుపులు, నలుపు నీడలు, రక్తపు వాసనలు గమనించామంటున్నారు. ఇది ఉత్తరాఖండ్ లోని అత్యంత ప్రమాదకరమైన హంటెడ్ లొకేషన్ గా పేరు పొందింది. నెంబర్ 4 డుమాస్ బీచ్. ఇది గుజరాత్ లో ఉంది. ఈ బీచ్ చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ రాత్రి ఎవరు ఉండరు. ఒకప్పుడు ఇది శ్మశానంగా ఉండేదట. అందుకే అక్కడ చనిపోయిన వారి ఆత్మలు శాంతిని పొందక ఇంకా అక్కడే తిరుగుతుంటాయని అక్కడ వారు నమ్ముతారు. రాత్రి వేళ బీచ్ చుట్టూ చిలిపిగా వినిపించే అరుపులు, నవ్వులు వినిపించేవట. కొందరు సాహసవంతులు వెళ్లి తిరిగి రాలేదని కూడా అంటారు. ఈ బీచ్ మీద నడవడం అంటే ఆత్మల మధ్యగా నడిచినట్టే అంటారు. నెంబర్ 5 శనివార్వాడ ఫోర్ట్. ఇది పేష్వాల కాలం నాటి కట్టడం. చిన్న వయసులోనే హత్యకు గురైన బాలరాజు కుమార్ అనే ఆత్మ ఈ కోటలోని తిరుగుతుందంటారు. ప్రతి పౌర్ణమి రాత్రి కాకా మలవా వాచవా అంటూ పిలవడం వినిపిస్తుందని స్థానికులు చెబుతారు. అంటే అంకుల్ నన్ను తీసుకెళ్లరా అంటూ శబ్దం వినిపిస్తుందట. ఈ పోర్ట్ లో రాత్రిపూట ఏ ఒక్కరిని కూడా అనుమతించారు. పూణేలో హంటెడ్ ప్లేస్ లో టాప్ లిస్ట్ లో ఉండే ప్రదేశం ఇది. ఫ్రెండ్స్, ఈ హంటెడ్ ప్లేసెస్ కేవలం కథలు కావు, అనుభవించిన వారి గుండెల్లో పదిలంగా ఉండిపోయిన జీవించే జ్ఞాపకాల వంటివి. ఈ రహస్యాలకు నిజంగా ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఒకసారి ఆ ప్రదేశాలకు వెళ్లాలంటే మాత్రం గుండె నిండా ధైర్యం ఉండాలి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.